నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీకి కేంద్రం నుంచి 1,50,000 కోట్ల సాయం అందిందని బీజేపీ ఏపీ అధ్యక్షులు మాధవ్ తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ 1,80,000 కోట్ల పెట్టుబడితో గ్రీన్ హైడ్రోజన్ హబ్ పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. 11,444 కోట్లతో విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి నిధులు కేటాయించారని చెప్పారు. గూగుల్ డేటా సెంటర్ ద్వారా $15 బిలియన్, 1,25,000 కోట్లతో విశాఖకు రావడం డబుల్ ఇంజిన్ గ్రోత్ కి ఒక చిహ్నమని పేర్కొన్నారు. విశాఖను గ్లోబల్ గ్రోత్ సెంటర్ గా మార్చేలాగా అనేక కంపెనీలు ఐటీ సంస్థలు వస్తున్నాయని వెల్లడించారు మాధవ్. ఇండియా లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ గూగుల్ అవుట్ సైడ్ అమెరికా. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క హబ్ గూగుల్ చే రావటం ఏదైతే ఉందో $15 బిలియన్, 1,20,000 crores అది విశాఖపట్నానికి రావటం ఏదైతుందో నిజంగానే చాలా గొప్ప అంశం. ఇది గ్రోత్ ఇంజిన్ కాదు, డబుల్ ఇంజిన్ గ్రోత్కి ఒక చిహ్నం. విశాఖపట్నం ఐటీ, ఏఐ క్యాపిటల్ ఆఫ్ ది ఇండియా, క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్, గ్లోబల్ యొక్క గ్రోత్ సెంటర్గా మారడానికి, అలాగే సబ్సీ కేబుల్స్ విశాఖపట్నం గేట్వే టు ఇండియా, గేట్వే టు ఏషియా, ఆ విధంగా గ్లోబల్ గేట్వేగా మారే విధంగా, అలాగే గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ఏఐకి విశాఖపట్నం మారే విధంగా ఏదైతే ప్రయత్నం జరిగిందో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దాన్ని ముందుకు తీసుకురావటం, నిర్మలా సీతారామన్ గారు, అశ్విని వైష్ణవ్ గారు, ప్రధాని గారు వచ్చినప్పుడు ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందో ప్రతిసారి తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో పెట్టేటువంటి పెట్టుబడులు కావచ్చు, ఇతరత్ర విషయాలు కావచ్చు, వారు చెప్తున్నప్పుడు కేవలం ఏదో ఒక ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుని కాకుండా అటు రాయలసీమ అయినా, ఇటు కోస్తా అయినా, అటు ఉత్తరాంధ్ర అయినా, ఈ 3 ప్రాంతాలు కూడా సమగ్రంగా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఆలోచనతోటి కూటమి ప్రభుత్వంలో భీమవరం డీఎస్పీ పేకాట పంచాయతీ చిచ్చురేపుతోంది. ఇటీవల భీమవరం డీఎస్పీ పేకాట ప్రోత్సహిస్తున్నారంటూ జనసేన నేతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఫిర్యాదు చేశారు. జనసేన ఫిర్యాదుతో నిన్న డీఎస్పీ జయసూర్యపై పవన్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఝలకిచ్చారు. భీమవరం డీఎస్పీ జయసూర్యను రఘురామ సమర్థించారు. దీంతో పవన్ ఆరోపణలకి భిన్నంగా డిప్యూటీ స్పీకర్ స్పందిస్తూ వ్యాఖ్యలు చేయడంతో కూటమిలో పేకాట పంచాయతీ చిచ్చురేపుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. తెలిసినంత వరకు ఈజ్ ఎ వెరీ గుడ్ ఆఫీసర్. నేనైతే అతను మంచి ఆఫీసర్ అని చెప్పి నాకున్న నాలెడ్జ్ దృష్ట్యా, ఎందుకంటే అబ్జర్వ్ చేస్తాను కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను మంచి ఆఫీసర్ అనే నాకున్న రిపోర్టు. వెస్ట్ గోదావరి భీమవరంలో ప్యాక్ ఆడుతున్నారు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఊపిరి తీసుకుంటున్నట్టే ఉంటుంది. అక్కడ మా జిల్లాల్లో, గోదావరి జిల్లాల్లో ఎవరు పడితే ఆడి ఇంట్లోనే అక్కడొకక్కడ ఆడేస్తూ ఉంటారు. చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ అయితే గత 2-3 నెలలుగా జరుగుతుంది. అందుకనే ఏదో తుఫాన్ వస్తే తుఫాన్ షెల్టర్కి వెళ్ళినట్టు చాలామంది గోవాకి, శ్రీలంకకి వెళ్ళిపోతున్నారు వీకెండ్కి. ఈ నిజాలు. బట్ ఖచ్చితంగా పేకాట మీద గవర్నమెంట్ ఉక్కుపాదం మోపింది. సో జోదం అనేది గత కొద్ది మాసాలుగా గవర్నమెంట్ ఉక్కుపాదం, పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్పీ గారు ఉక్కుపాదం పెట్టిన తర్వాత భీమవరమే కాదు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, చుట్టుపక్కల జిల్లాలు ఎక్కడా కూడా పేకాట అనేది జరగట్లా. భీమవరంలో కూడా పేకాట అనేది జరగట్లేదు. బీకే కృష్ణంరాజు డైరెక్ట్గా ఆయన పేరు కూడా చెప్తున్నా సార్. వ్యూహాత్మకం కానీ శ్రీలంక కానీ ఉండి భీమవరంలో కానీ ధరలు మెయింటైన్ చేస్తాం. వ్యక్తి పేరు బీకే కృష్ణంరాజు. ఎవరైనా బీకే అంటారు సార్, కృష్ణంరాజు ఆయన పేరు. మీ ఉండి భీమవరం ప్రాంతాల్లోనే భారీగా జన్ నిర్వహిస్తారు. ఉండిలో అయితే గనక నేను ఖచ్చితంగా చెప్పగలను, ఎక్కడైనా ఎవడైనా నిర్వహిస్తే తోలు తీసేయమని చెప్పాం. చాలా స్ట్రిక్ట్గా మేము ముందు నుంచి మెయింటైన్ చేస్తున్నాం.
ఉండి వరకు నేను చెప్పగలను. బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకిస్తూ మత్స్యకారులు చేపట్టిన దీక్ష 39వ రోజుకు చేరుకుంది. బుధవారం వైఎస్ఆర్సీపీ బృందం పాలను పరామర్శించి సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా మత్స్యకారులతో మాట్లాడిన అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. మత్స్యకారులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని వైఎస్ జగన్ కు వివరించారు. ఆయన ఆదేశాలతోనే మేము ఇక్కడికి వచ్చాం. ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను కాపాడాలి, అంతేగాని తీయకూడదు. కూటమి ప్రభుత్వానికి పేద ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు. ఎన్నికలకు ముందు బల్క్ డ్రగ్ పార్కు క్యాన్సర్, పిల్లలకు వైకల్యం వస్తుందని మంత్రి అనిత చెప్పారు. ఇప్పుడేమో ఇలా చేస్తున్నారు. అనితకు ఇది న్యాయమా? చేత కాకపోతే రాజకీయాల నుంచి తప్పుకోండని అన్నారు. పరిశ్రమలకు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం కాదు, కానీ బల్క్ డ్రగ్ పార్కు వలన జీవితాలు నాశనం అవుతాయని ప్రజలే అంటున్నారు. అలాంటప్పుడు స్థానికుల అభిష్టానికి వ్యతిరేకంగా ఎలా ఏర్పాటు చేస్తారు? వైఎస్ఆర్సీపీ హయాంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఇప్పుడు మేమెప్పుడు ప్రజల పక్షాన ఉంటాం. బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు కానీయమని తెలిపారు. మత్స్యకార సోదరులని సోదరిమణులని అందరితో మాట్లాడి వాళ్ళు చెప్పారు విషయం అంతా కూడా, ఇబ్బంది అంతా కూడా చెప్పారు. ఈ పరిశ్రమ వస్తే మా కుటుంబాలు నాశనం అయిపోతాయండి, మాకు ఈ బర్త్డేకి వస్తే మా అంతా కలుషమైపోతుందండి, ఇక్కడ మరి మేము జీవించలేమండి, జీవనోపాధి కరువు అవుతామని చెప్పారు. ఈ మా మాటలు కాదండి, ఇక్కడ పొత్తున్న శాసనసభ్యులు ఆ రోజు ఎన్నికలకు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు వచ్చిన నాయకులు వాళ్ళు చెప్పిన మాటే ఈ మాట అండి, ఇది మాది కాదండి అని చెప్పి పాప అమాయకంగా ఆ సోదరి మనకి మా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశం ప్రకారం వచ్చిన మా తాలూకా పార్టీ విధానం కూడా మీకు తెలియజేస్తాం. ఏ పారిశ్రామిక అభివృద్ధి చెందాలని కోరుకుంటాం, కానీ ఆ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాల్ని, ఆ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనని, వారి తాలూకా అభిప్రాయాలని గౌరవిస్తూ వాళ్ళు విప్పించే కార్యక్రమాన్ని చేయాలి. అంతేగాని అధికారం ఉంది కదా అని చెప్పని పోలీసు జులుంతోనో అధికార బలంతోనో ఆ మతంతోనో ఆ కార్యక్రమం చేస్తారంటే అది మాత్రం ప్రజాస్వామ్యంలో తగదు. అందుకే వాళ్ళు చేస్తున్న పోరాటానికి మేము సంఘీభావం తెలపాలని ఇక్కడికి వచ్చాం. పూర్తిగా కూడా వాళ్ళ పోరాటానికి మద్దతు ఇస్తున్నాం. వాళ్ళ ఆలోచన ప్రకారము వాళ్ళ తాలూకా అభిప్రాయ ప్రకారము ఇక్కడ ఈ కార్యక్రమం రాబోయే కాలంలో జరగాలి తప్ప వాళ్ళకి అభీష్టంగా జరిగిన ప్రతి దానికి కూడా మేము మా పార్టీ వ్యతిరేకిస్తుంది. మేము పూర్తిగా వైఎస్ఆర్సీపీ మద్దతుగా ఉంటుంది. పార్టీ మాటగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాటగా మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి తెలియదు. గుంటూరు నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ప్రజా సమస్యల్ని పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకుంటామని తెలిపారు. రానున్న సంవత్సరం కాలంలో గుంటూరు నగరం చక్కగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఈ దిశగా ప్రగతి శరవేగంగా జరుగుతుందని అన్నారు. బుధవారం స్థానిక 43వ డివిజన్లో 2,08,00,000 రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకి గుంటూరు మేయర్ కోవెలముడి రవీంద్రతో కలిసి ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మేయర్ ప్రోద్బలంతో నిర్దేశిత సమయంలోనే అభివృద్ధి పనులు పూర్తి అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ధి జరిగే క్రమంలో ప్రజలకు కొన్ని ఇబ్బందులు తప్పవని అన్నారు. త్వరలోనే అన్ని కష్టాలు తీరుతాయని చెప్పారు. కార్యక్రమంలో 43వ డివిజన్ కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వరరావు, అధ్యక్షులు ఎం పేరయ్య, కార్యదర్శి టి సాయి వెంకటేశు తదితరులు పాల్గొన్నారు. 23వ డివిజన్ విద్యానగర్ 1వ లైను, అదేవిధంగా సాయిబాబా రోడ్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. కల్వర్ట్లు, అదేవిధంగా డ్రైన్స్, సీసీ రోడ్లు వేసుకోవడం జరుగుతుంది. దాదాపుగా 2,08,00,000 రూపాయల డబ్బులతో ఈరోజు ఈ యొక్క వర్క్స్కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇందాక గౌరవ మేయర్ గారు చాలా చక్కటి ఒక శుభవార్త లాంటి వార్త చెప్పడం జరిగింది. నిజంగా గడిచిన సంవత్సరాల కాలం నుంచి కూడా అనేక శంకుస్థాపనలు 100 కోట్లకు పైగా శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది. అయితే అందులో మెటీరియలైజ్ అయిన వర్క్స్ మాత్రం ఒకంత తక్కువగానే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు ఆయన చెప్పిన మాట, మార్చ్ లోపు ఏదైతే ఉన్నాయో మొత్తం వర్క్స్ అన్నీ కూడా పూర్తి చేసుకొని అభివృద్ధి మాకు చేతులకు అందిస్తాము అని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. గౌరవ మేయర్ గారి యొక్క ప్రోద్బలంతో, వారి యొక్క ఆశీర్వాదంతో వర్క్స్ అన్నీ కూడా చాలా ముందుకు వెళ్ళాలి.
మేము నియోజకవర్గ స్థాయిలో తిరుగుతున్నప్పుడు ఏ సమస్య మాకు ప్రజలు మా దగ్గరికి తీసుకొచ్చినవి మేము వారి దృష్టిలో పెట్టినప్పుడు చాలా సత్వరమే దానికి స్పందించి మాకు ఆ పని జరిగేలాగా చూస్తున్నందుకు కూడా ఈ సందర్భంగా మేయర్ గారికి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాము. అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నప్పుడు ప్రజలు ఒకంత అసౌకర్యానికి గురవడం సహజమైన ప్రక్రియ. ట్రాఫిక్ విషయంగా కొంత ఇబ్బంది పడుతున్నారు. మరి వర్షాలు పడుతున్నప్పుడు కూడా కొంత ఇబ్బంది మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కొద్దిగా ఒక సంవత్సర కాలం పాటు ఓపిక కనుక పట్టగలిగితే ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ముందుకు వెళ్ళి ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం చాలా చక్కగా రూపు మార్చుకుంటుంది అని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. కాబట్టి అందరూ కూడా దీనికి సహకరించాలని కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి కొమ్మినేని కోటేశ్వరరావు గారికి, పేరయ్య గారికి, వెంకటేష్ గారికి, కార్పొరేటర్, ప్రెసిడెంట్ అండ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వీరు ముగ్గురికి కూడా కులం, మతం, ప్రాంతం చూడకుండా ప్రజా సంక్షేమం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర స్పష్టం చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు కేంద్ర నిధులతో గుంటూరు నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల సహకారంతో గుంటూరు నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. బుధవారం స్థానిక 43వ డివిజన్లో 2,08,00,000 రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకి ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి మేయర్ కోవెలమూడి రవీంద్ర శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకి మార్చి 31 లోపల పూర్తి చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో 43వ డివిజన్ కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వరరావు, అధ్యక్షులు ఎం పేరయ్య, కార్యదర్శి టి సాయి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. వెస్ట్ కాన్స్టిట్యున్సీ గౌరవనీయులు శాసనసభ్యురాలు సోదరి గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో 43వ డివిజన్ కొమ్మినేని కోటేశ్వరరావు గారు, అట్లాగే సీనియర్ తెలుగుదేశం నాయకులు శివనారాయణ గారు, అప్పారావు గారు, అట్లాగే పేరయ్య గారు ఈ డివిజన్ అధ్యక్షులు, వీరి ఆధ్వర్యంలో సుమారు 2,06,00,000 రూపాయలతో డ్రైన్లు, సీసీ రోడ్లు అభివృద్ధికి వాళ్ళ శంకుస్థాపన చేయడం జరిగింది. ఏవైతే కూటమి ప్రభుత్వం రాకముందు గౌరవ శాసనసభ్యురాలు ఎలక్షన్ హామీలు ఏమైతే ఈ ఇంటింటికి ప్రచారంలో ఏమైతే హామీలు ఇచ్చారో ప్రతి హామీని నెరవేర్చుకునేందుకు ఒక బృహత్తమైన కార్యక్రమం ఏర్పాటు చేసి ఇప్పటికీ 2,30,00,000 రూపాయలు సుమారుగా వెస్ట్ కాన్స్టిట్యున్సీలో అగ్రిమెంట్ స్టేజ్లో అప్రూవల్స్ అయ్యి సుమారు 100 కోట్ల వరకు శంకుస్థాపన జరిగినాయి. రానున్న 3 నెలల్లో వర్కులన్నీ ఒక స్టేజ్కి వచ్చి బిఫోర్ మార్చ్ 31 లోపు ఈ యొక్క డెవలప్మెంట్ మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పి ఒక సంకల్పంతో మాధవి గారు ప్రతి ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేస్తున్నారు. దీనిలో భాగస్వామైన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ స్థానిక సమస్యల మీద ఏమైనా ఉన్నా కానీ వాళ్ళు మహిళలైతే మంగళవారం, మిగతా రోజుల్లో కూడా అందుబాటులో ఉన్న టైంలో మీరందరూ వెళ్ళి ఫిర్యాదులు చేసి ఎమ్మెల్యే గారి ఆఫీసులో ఏమైనా ఉన్నా కానీ మీ వార్డులో సమస్యలు వివరించి తద్వారా మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. కాబట్టి ఏమైతే మీకు కొన్ని చోట్ల రోడ్లు లేని చోట, శివారు ప్రాంతాల్లో ఎక్కడైతే అభివృద్ధి ఇంకా కొన్ని నోచుకుని ప్రాంతాలు కూడా ఉన్నాయి, తప్పకుండా వీటినంటే కూడా సమీక్షగా మాకేమీ కులం, మతం, ప్రాంతాంతో లేదు. కూటమి ప్రభుత్వానికి ఓన్లీ అభివృద్ధి, సంక్షేమం రెండే ఈ యొక్క కూటమి ధ్యేయం. తప్పకుండా రానున్న కాలంలో గుంటూరు నగరాన్ని మరింత పరిశుభ్రంగా అభివృద్ధి చేస్తారని చెప్పి ఈ యొక్క ప్రజలు కూడా సహకరించినందుకు వీరందరికీ కూడా, ఎందుకంటే అభివృద్ధి జరుగుతున్నప్పుడు డ్రైనేజీలు ఇప్పుడు చూసాం, లక్ష్మీపురం మెయిన్ రోడ్డు మొత్తం పగలగొట్టాం. ఎందుకంటే వర్షం వస్తేనే అది ఎవడికాడు ర్యాంపులు వేసుకొని నీళ్లు కాలలో బాకుండా ఉన్నాయి. మీరు అందరూ కూడా సహకరించండి. తప్పకుండా దీనికి తగిన పరిష్కారం చూపించి ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్లో కొన్ని డ్రైన్లు అప్రూవల్ ఇచ్చారు. అట్లాగే ఇప్పుడు సెంట్రల్ ఓన్లీ డ్రైనేజ్ కోసం 18 కోట్లు సెంట్రల్ ప్రభుత్వం శాంక్షన్ చేసింది గుంటూరు నగరానికి. తప్పకుండా రానున్న 3 నెలల్లో కూడా వీటినన్నింటినీ అభివృద్ధి పదంలో ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేస్తామని. గత వైసీపీ పాలనలో గుంటూరు నగర వాసులు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. కమ్మ శేషయ్య గ్రౌండ్ నుంచి బొంతపాడు వైపు ఏటుకూరు గ్రామ కనెక్టివిటీ రోడ్డుని 190 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నామని చెప్పారు. బుధవారం ఈ రోడ్డు నిర్మాణానికి గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్రతో కలిసి ఎమ్మెల్యే నజీర్ శంకుస్థాపన చేశారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడారు. గుంటూరు నగర సమగ్రాభివృద్ధికి ఈ కనెక్టివిటీ రోడ్డు దోహదపడుతుందని చెప్పారు. ఈ రోడ్డు పక్కనే ఉన్న పీకల వాగును కూడా అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమృత్ పథకం కింద దాదాపు 440 కోట్ల రూపాయలతో మంచినీటి కనెక్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, 17వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు బ్రహ్మసాని శ్రీనివాసరావు, ఈర్ల గురువయ్య, కాటన్ వ్యాపారులు పాల్గొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం నుండి గుంటూరు నగరానికి ఆనుకున్నటువంటి మర్జ్ విలేజెస్ ఏదైతే గుంటూరు నగర కార్పొరేషన్గా మారి దాదాపు 15-20 సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా
ముఖ్యమైనటువంటి విలేజెస్ ఏదైతే పట్టణ ఆనుకొని ఉన్నటువంటి గ్రామాలకు కనెక్షన్గా ఉన్నటువంటి రోడ్లు నిర్మించకపోవడంతో అనేక ప్రాంతాలకు కనెక్టివిటీ లేకుండా ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా కమ్మశేష గ్రౌండ్స్ నుంచి బొంతపాడు వైపు ఏట్కూరు రోడ్డు కనెక్ట్ చేస్తూ దాదాపు 190 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మించేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో పీకల వాగు పెద్ద ఎత్తున ఎప్పుడు వర్షాలు పడ్డా కూడా ఇటు నుంచి ప్రయాణం చేయడానికి కూడా ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ రోడ్డుని నిర్మించి కనెక్టివిటీ పెంచుతూ, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున మంచినీటి సదుపాయాల కోసం దాదాపు 440 కోట్ల రూపాయలతో అమృత్ మరియు యూడిఎఫ్సి పథకాల కింద పెద్ద ఎత్తున మంచినీటి కనెక్షన్స్ని కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేపడతా ఉంది. గుంటూరు నగర సమగ్ర అభివృద్ధిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఏట్కూరు రోడ్డు బైపాస్ బొంతపాడు వరకు కనెక్ట్ చేసేటువంటి రోడ్ని కూడా నిర్మించుకోవడం జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు అట్లాగే డిప్యూటీ మేయర్ సజ్జల గారు ఆధ్వర్యంలో ఇక్కడ బొంతపాడు డొంక అభివృద్ధి కార్యక్రమం 1,99,00,000తో ఈ యొక్క డ్రైన్ అండ్ రోడ్డు శంకుస్థాపన ఎమ్మెల్యే గారు చేశారు. దీనివల్ల ఏంటంటే కనెక్టివిటీ ఎక్కువ పెరుగుద్ది. టౌన్లో నుంచి ఇప్పుడు ఏట్కూరు రోడ్డు నుంచి డైరెక్ట్గా మామూలుగా ఇంతకుముందున్న నల్లచెరువు రోడ్డు కాకుండా ఈ లారీలు వీటన్నిటికో ఎటువంటి ట్రాఫిక్ సమస్య లేకుండా ఈ పత్తి మిల్లులకి వెళ్ళే కమ్మశేష గ్రౌండ్లో ఉన్న పత్తి మిల్లులకి ఒక రహదారికి ఏర్పడటం కోసం ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల భాగంగా అభివృద్ధి సంక్షేమం ఈ రెండు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వం జరుగుతుంది. లోకల్ నాయకులు గురవయ్య గారు, ఇది 17వ డివిజను, ఈ డివిజన్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. తప్పకుండా సమగ్ర అభివృద్ధితో గుంటూరు నగరం మొత్తం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది. అట్లాగే 499 కోట్లతో అమృత్ స్కీమ్ కింద గుంటూరు మంచినీటి సరఫరాలో భాగంగా కృష్ణానది నుంచి గోరంట్ల నుంచి మళ్ళీ ఏటుకూరు వరకు కూడా కొత్త పైప్ లైన్ వేస్తున్నారు. దీనిలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో అది కూడా అభివృద్ధి జరుగుతుంది. మంచి ప్రభుత్వం మన కోసం మన ఎమ్మెల్యే అనే నినాదంతో ప్రతిపాడు నియోజకవర్గంలోని ప్రజలతో కలిసి వెళ్లాలని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ సందర్భంగా గుంటూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మంచి ప్రభుత్వం మన కోసం మన ఎమ్మెల్యే కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ ని ఆవిష్కరణ చేయడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ సచివాలయ వేదికగా పార్టీ నాయకులు కార్యాచరణ సిద్ధం చేశారని చెప్పారు. ముందుగా ప్రతిపాడు నియోజకవర్గంలో 8 డివిజన్లలో ఈ కార్యక్రమం మొదలవుతుందని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న ప్రతి పని ప్రతి గడపకు తెలియాలనేదే ప్రధాన ఉద్దేశమని తెలియజేశారు. తో పాటు గ్రామాల మౌలిక వసతులు, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి, తెలుగు ప్రజల కీర్తి కెరటాల్ని ప్రపంచంలో చాటుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ మా మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మేము ధన్యులం. ప్రభుత్వం ఈరోజు చేసే కార్యక్రమాలు ఒక్కసారి చూస్తే కుటుంబ సంక్షేమం కోసం సూపర్ 6, అదేవిధంగా సూపర్ GST, సూపర్ సేవింగ్స్, ఈ కార్యక్రమాల ద్వారా ప్రతి కుటుంబానికి పెద్దలు, కుటుంబ యజమాని, పిల్లలు, మహిళలు అన్ని వర్గాల వారికి ప్రయోజనం ఇచ్చేటటువంటి సూపర్ 6 పథకాలు, అదేవిధంగా సూపర్ GST, సూపర్ సేవింగ్స్, వీటి ద్వారా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి కనీసం ₹1,00,000 ఆదాయాన్ని సమకూర్చేటటువంటి సంక్షేమ కార్యక్రమం. అదేవిధంగా అభివృద్ధిని చూసినట్లయితే గ్రామాల్లో కావలసినటువంటి రోడ్లు, డ్రైనేజీలు, మంచినీరు, ఎలక్ట్రిసిటీ, వీటన్నింటిని కూడా ఎక్కడ కూడా కొరత లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం. ఇక రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మా యువనేత నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్ళి పెట్టుబడులను ఆకర్షిస్తూ రేపు నెలలో వైజాగ్లో జరగబోయేటటువంటి పెట్టుబడుల సమావేశంలో భారీ స్థాయిలో ఈ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమలను స్థాపించి ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం అన్నటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. తద్వారా ఈరోజు ప్రజలందరూ ముక్త కంఠంతో ఇది మా మంచి ప్రభుత్వం,
ఈ ప్రభుత్వంలో దౌర్జన్యాలు ఉండవు, ఈ ప్రభుత్వంలో ప్రజల ఆస్తులు దోపిడీ ఉండదు, ఈ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ బాగా ఉంటుంది, పరిశ్రమలు వస్తాయి. రోగులకు మెరుగైన వైద్య సేవలు, ఆధునిక సాంకేతిక పరికరాలు మరియు నిపుణుల వైద్య సహాయం అందించడమే ప్రధాన లక్ష్యంగా ఆదిత్య హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్ ఒప్పందం చేసుకుందని ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ అమూల్య, మెడికవర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రావణ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. 7 సంవత్సరాలుగా 100 పడకల ఆసుపత్రి గుంటూరులో కొనసాగిస్తున్నామని చెప్పారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రోగులకు మంచి వైద్యం ఇవ్వటమే మా యొక్క లక్ష్యమని అన్నారు. ఒకప్పుడు పక్షవాతం వస్తే 4 గంటలలో ఇంజెక్షన్ ఇవ్వాల్సిందేనని అన్నారు. ప్రస్తుతం ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీతో ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ముందుందని చెప్పారు. మెడికవర్ తో ఒప్పందం చేసుకోవడం వలన ఇంకా మరింత సేవలు అందుబాటులో ఉంటాయని అన్నారు. మెడికవర్ హాస్పిటల్ అనేది 16 దేశాలలో ఉన్నదని, 7 సంవత్సరాల క్రితం భారతదేశంలో అడుగు పెట్టిందని చెప్పారు. ఇప్పుడు గుంటూరులో 11వ హాస్పిటల్ గా ఆదిత్య మెడికవర్ హాస్పిటల్ ముందుకొస్తుందని తెలిపారు. యూరోపియన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గుంటూరుకి రావడం శుభ పరిణామమని అన్నారు. గ్రాండ్ లాంచ్ కూడా ఉంటుంది అతి త్వరలో. డేట్స్ స్టార్ట్ అయింది. నవంబర్ 27th లాంచ్. అఫీషియల్ లాంచ్ నవంబర్ 27. ఎవరు వస్తారో మీరే గెస్ చేసుకోండి. యూరోప్లో ఎస్పెషల్లీ పోలాండ్, రొమేనియా, సైప్రస్, జర్మనీ, యూక్రెయిన్ అండ్ ఆల్ బాల్టిక్ కంట్రీస్లో ప్లస్ ఇండియాకి మెడికవర్ వచ్చి 7 years అయింది. అంతకుముందు మేము ఒక చిన్న హాస్పిటల్ పెట్టుకొని నడిపేవాళ్ళము. స్లోగా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళాక వాళ్ళని ఆకర్షించి వాళ్ళతో పెట్టుబడి తీసుకొచ్చి వాళ్ళ స్టాండర్డ్స్, వాళ్ళ స్ట్రక్చరు, వాళ్ళ ప్రాసెస్ తీసుకొచ్చి ఇండియాకి తీసుకొచ్చిన మొట్టమొదటి గ్రూప్ ఇది. ఇండియాలో జనరల్గా హాస్పిటల్స్ అంటే ఈ అమెరికా నుంచో యూరోప్ నుంచో వచ్చే పెట్టుబడులు ఉంటాయి, కానీ హాస్పిటల్స్ వచ్చి డైరెక్ట్గా పెట్టుబడి పెట్టావు. ఎందుకంటే ఇండియాలో ఆ సిస్టమ్స్, ఆ ప్రాసెస్ వాళ్ళ స్థాయిని బట్టి ఉంటుందా లేదా అనే డౌట్ తోటి రావు జనరల్గా. బట్ మనం వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ చేసి ఇక్కడ కూడా అలాంటి స్టాండర్డ్స్ ఉంటాయి, అలాంటి ప్రోటోకాల్స్ పెడతాము, అలాంటి స్ట్రక్చర్ ఉంటుంది అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఒక 7 years బ్యాక్ మెడికవర్ని ఇండియాకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మెడికవర్ హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్లో, మొత్తం ఆంధ్రప్రదేశ్లో, పాత ఆంధ్రప్రదేశ్లో, కొత్త ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 హాస్పిటల్గా ఎదిగింది. 7 yearsలో ఆల్మోస్ట్ 2500 బెడ్లు ఉన్నాయి. 9 హాస్పిటల్స్ విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్లో 3, కాకినాడ, నెల్లూరు. మనం అందరం క్రికెట్ ప్రేమికులం కదా, సో అందుకే 11 చేద్దామని ఆదిత్య హాస్పిటల్తో టైఅప్ అయ్యాం. ఇప్పుడు వీఆర్ నౌ అసోసియేటెడ్ విత్ ఆదిత్య టు స్టార్ట్ ఆదిత్య మెడికవర్ హాస్పిటల్స్. దాంతో మన హాస్పిటల్స్ 11 అయ్యాయి, ఒక క్రికెట్ టీం. ఇంకా మీ అందరు సహకారం అందిస్తే 22 పెట్టుకుందాం. ఆంధ్రాలో ఇంకా చాలా జిల్లాలు ఉన్నాయి. రాజమండ్రి ఉంది, ఒంగోలు ఉంది, అనంతపూర్ ఉంది, మిగిలిన జిల్లాలు అన్నింటిలో పెడదాం. విజయవాడ ఉంది. అండ్ మాకు చాలా హ్యాపీనెస్ ఏంటంటే ఇప్పుడు ఢిల్లీలో ఎన్సీఆర్ అంటారు, నేషనల్ క్యాపిటల్ రీజన్ అని. మన ఆంధ్రాలో ఇప్పుడు ఆంధ్ర క్యాపిటల్ రీజన్ ఏదైనా ఉందా అంటే విజయవాడ, గుంటూరు, మంగళగిరి. ఆంధ్ర క్యాపిటల్ రీజన్లో మనం ఒక హాస్పిటల్, అది కూడా ఇంత పెద్ద హాస్పిటల్, ఇంత క్వాలిటీ ప్రమాణాలతో తీసుకురావడం అనేది చాలా రేరు. ఉన్నాయి హాస్పిటల్స్, గుంటూరులో లేవని కాదు, కానీ ఇలా మల్టీనేషనల్ హాస్పిటల్, యూరోపియన్ మల్టీనేషనల్ హాస్పిటల్ గుంటూరుకి తీసుకురావడం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. పైగా మేము 7 years అయింది 7 years అయింది స్టార్ట్ అయిన తర్వాత నేను దీనికి మేజర్ ప్రమోటర్స్, నేను వైఫ్ అమూల్య మేడం, ఇద్దరం మేజర్ ప్రమోటర్స్ దీనికి. దీన్ని స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఎప్పుడూ ఒకటి ఉండేది, వీ షుడ్ గివ్ బెటర్ హెల్త్ కేర్ ఫెసిలిటీ, ఒక పెద్ద సెటప్తో రావాలి. ఎందుకు మనం ఇక్కడ జరిగిన ట్రీట్మెంట్ బయటికి వెళ్ళాలి లేదా గుంటూరు దాటి వెళ్ళాల్సి వస్తుంది ఈ రోజుకి కూడా రిఫరల్ పేషెంట్స్. అది ఫ్యూచర్లో దీన్ని బ్రేక్ వేయాలి, అందరికీ హెల్త్ కేర్ ఇక్కడే ప్రొవైడ్ చేయాలనే కాన్సెప్ట్తో, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయాలనే కాన్సెప్ట్తో మనం ఈ హాస్పిటల్ కట్టుకున్నాం. ఈ హాస్పిటల్ కట్టుకుంటాం మొదలుపెట్టి 2.5 years అయింది దీన్ని స్టార్ట్ చేసి. ఇప్పుడు ఇది ఫినిషింగ్ స్టేజ్కి వచ్చింది. సో లాస్ట్ 1 year నుంచి మెడికవర్ టీమ్తో మేము ట్రావెల్ అవుతున్నాం. ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున మేము డిస్కషన్స్ చేసుకుంటూ ఉన్నాం. అండ్ దీనికి ముఖ్యంగా అనిల్ కృష్ణ సార్, చైర్మన్ గారు, సార్ ఇక్కడికి విజిట్ చేయకపోయినా సార్కి థ్యాంక్స్ చెప్పాలి.
సార్తో మాది ఫ్రీక్వెంట్గా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ హరికృష్ణ గారు సార్ సిఇఓ సార్ ఇవాళ వచ్చినందుకు, అట్లానే మహేష్ గారు ఇంకా వాళ్ళ టీం అందరూ వచ్చినందుకు ముందుగా అందరికీ థ్యాంక్స్ చెప్తూ, ఈ రోజు నుంచి ఆదిత్య అండ్ మెడికవర్ రెండు కూడా కొలాబరేట్ అయ్యి ఇక్కడ గుంటూరులో మనం అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏవైతే స్టాండర్డ్ SOPs అంటామో ఆ ప్రొసీజర్స్ అన్నీ స్మూత్గా జరగటానికి, అట్లానే పేషెంట్కి బెటర్ కేర్, ICU క్రిటికల్ కేర్, ఇప్పుడు కూడా వెంటిలేటర్ పేషెంట్ ఉన్నా సరే, మామూలుగా ఎవరైనా సరే కొద్దిగా సిక్ పేషెంట్ ఉన్నా ఇక్కడ అయ్యిద్దా లేదా వేరే చోటుకి వెళ్ళమంటారా అనే క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి ఇన్ గుంటూరు. అది ఇంకా ఫ్యూచర్లో దానికి ఆ మాటకు తావు లేకుండా గుంటూరులో ఆదిత్య మెడికవర్ కాంబినేషన్లో ఇక్కడే అన్ని ట్రీట్మెంట్స్, అన్ని రకాల వైద్య సదుపాయాలు అందే విధంగా పేషెంట్స్కి ఒక మంచి సంస్థ తీసుకొని రావాలనే సదుద్దేశంతో ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అలానే మెడికవర్ రెండు కూడా కొలాబరేట్ అవుతున్నాయి. రెండోది, ఇక్కడ మేము అడ్వాన్స్డ్గా ఏ ట్రీట్మెంట్ అయినా సరే చేయటానికి మాకు సహాయ సహకారాలు అందిస్తున్న మెడికవర్ టీంకి, అట్లానే ఇక్కడ ఫ్యూచర్లో దీన్ని ఇంకా మరింత ఎక్స్పాండ్ చేసుకుందాం అనే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. థ్యాంక్ యూ. Dr. Amulya, Managing Director of Aditya Multi Speciality Hospital and Neurology Consultant in Aditya Multi Speciality Hospital. థ్యాంక్ యూ మీడియా అందరూ షార్ట్ టైంలో వచ్చి అటెండ్ అయినందుకు. మేము ఎప్పుడు పిలిచినా కూడా చాలా సొంత హాస్పిటల్ లాగా చాలా ఫ్రెండ్లీగా వచ్చి మా మూమెంట్స్ని క్యాప్చర్ చేయడానికి మీరు ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు. అండ్ ఐఎమ్ హోల్ హార్టెడ్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు మెడికోవర్ టీమ్. యాక్చువల్లీ మేమే ఆదిత్య హాస్పిటల్లోనే చాలా యంగ్ టీమ్ ఉన్నాము, విత్ సో మెనీ కన్సల్టెంట్స్. సిన్స్ పాస్ట్ 7 years నుంచి వీఆర్ రన్నింగ్ దిస్ హాస్పిటల్ విత్ 100 beds. And this new project which has been started 2 years back nunchi with almost 250 to 300 bedded, we've got the support of Medicover Hospital. We are collabing with Medicover Hospital so that ఏదైతే మాకు ఎక్కువ క్లయింటేజ్ పేషెంట్స్ కానీ ప్రకాశం జిల్లా, పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా నుంచి వస్తూ ఉంటారు, వాళ్ళకి తక్కువ ఖర్చుతో బెటర్ క్వాలిటీ ఆఫ్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ కేర్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ కొలాబరేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇందాక చెప్పినట్టు ఆల్ యంగ్ టీమ్ ఆఫ్ ఆదిత్య హాస్పిటల్ అండ్ ఈవెన్ మెడికవర్ హాస్పిటల్లో ఆల్ ద మేనేజ్మెంట్ అండ్ చైర్మన్స్ కూడా ఆల్మోస్ట్ యంగ్ ఏజ్లోనే ఉండటం మాకు ఇంకా చాలా సపోర్ట్ ఇచ్చింది. వీ బీన్ డూయింగ్ మెనీ complicated procedures and advanced procedures in Aditya Multi Speciality Hospital since past many years, and now we've taken a step forward to give more and more comprehensive ట్రీట్మెంట్ అండ్ అలాగే వెరీ అడ్వాన్స్డ్. ఇంతకుముందు ఏంటంటే పక్షవాతము, ఐఎమ్ ఏ న్యూరాలజిస్ట్, సో ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ ద అడ్వాన్స్మెంట్ ఇన్ న్యూరాలజీ. ఇంతకుముందు న్యూరాలజీలో ఏంటంటే పక్షవాతం వస్తే 4.5 గంటల్లో ఒక ఇంజెక్షన్ ఇచ్చి పేషెంట్ని మళ్ళీ నార్మల్గా నడవడానికి ట్రై చేసే ఇంజెక్షన్ ఆ ఫెసిలిటీస్ ఉండేవి. బట్ నౌ ఆ స్టెప్ దాటేసి న్యూరో ఇంటర్వెన్షన్ అనే అడ్వాన్స్ స్టెప్లోకి ఎంటర్ అయ్యాము. దాని ద్వారా ఏంటంటే 6 hours నుంచి వితిన్ 1 hour గ్యాప్లో కూడా మనం బ్రెయిన్ యాంజియోగ్రామ్ చేసి ఏదైతే ఆ క్లాట్ ఉంటుందో అది తీసేసే అడ్వాన్స్డ్ స్టేజ్లో మనం ఉన్నాము. బట్ వెరీ ఫ్యూ హాస్పిటల్స్ ఆర్ ఆఫరింగ్ that treatment in Guntur and surrounding the Guntur also. So our motive is to promote such kind of treatment and advanced treatment in Guntur with the help of Medicover Hospital. So I'm very happy that this is happening today. And already since past 7 years we've been associated with so many local medical practitioners and we have very good. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి MRPS ఉమ్మడి గుంటూరు జిల్లా మరియు దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై జరిగిన దాడిని ఖండిస్తూ గుంటూరులోని అంబేద్కర్ భవన్ లో నిరసన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, MRPS వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు జస్టిస్ బిఆర్ గవాయ్పై జరిగిన దాడిని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా భావిస్తున్నామని చెప్పారు. దేశంలో దళితులపై దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జస్టిస్ బిఆర్ గవాయ్పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని రాష్ట్రపతి, ప్రధానమంత్రులకు లెటర్లు రాయాలని ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగిందని తెలిపారు. దాడి జరిగి ఇన్ని రోజులు అవుతున్నా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. MRPS ఆధ్వర్యంలో
ముసురుపాటి బ్రహ్మయ్య గారి నాయకత్వంలో ఈరోజు గుంటూరులో అంబేద్కర్ భవన్లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ గారి మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ గారి మీద జరిగినటువంటి దాడిని మనువాదులు అంబేద్కరిజం మీద చేసినటువంటి దాడిగా పరిగణిస్తూ మనువాదులు మానవత్వం మీద జరిగినటువంటి దాడిగా పరిగణిస్తూ ఈ సనాతనవాదులు రాజ్యాంగం మీద చేసినటువంటి దాడిగా పరిగణిస్తూ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ దాడి చేసినటువంటి వ్యక్తి రాకేష్ కిషోర్ అనేటువంటి వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి చట్టపరంగా తీవ్రంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. అతన్ని వెంటనే చట్టపరంగా శిక్షించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ప్రజా సంఘాలు దళిత బహుజన సంఘాలు అందరూ కూడా రాష్ట్రపతికి ప్రధానమంత్రికి ఉత్తరాల రూపంలో ఉత్తరాలు రాయాలని కూడా ఈరోజు నిర్ణయించడం జరిగింది. ప్రజాభిప్రాయాన్ని దళిత బహుజన సంఘాల డిమాండ్ కనుక నెరవేర్చకపోతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ గారి మీద జరిగినటువంటి దాడిని చేసినటువంటి వ్యక్తిని శిక్షించకపోతే ఎంఆర్పిఎస్ నాయకత్వంలో అవసరమైతే ఢిల్లీకి వెళ్ళి అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేయాలని చెప్పేసి ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. ఒక పక్క ఈ ఉద్యమం చేస్తూనే మరొక పక్క రాజ్యాధికారం కోసం ఓటు చైతన్యం తీసుకుని వచ్చి అంబేద్కరిజాన్ని పునరుజ్జీవింపజేసి ముందుకు తీసుకువెళ్ళి కాంశీరామ్ గారి యొక్క పని విధానంలో ప్రయాణం చేసి రాజ్యాధికారం దిశ వైపు కూడా నడవటానికి ఉద్యమించడానికి ఎంఆర్పిఎస్ కృషి చేస్తుందని చెప్పేసి కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై గారు జరిగినటువంటి దాడిని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ దాడి సనాతన దాడిగా మనువాద దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. సనాతను మనువాదం పేరుతో జరిగిన దాడి భారత రాజ్యాంగ వ్యవస్థల మీద జరిగిన దాడిగా, న్యాయ వ్యవస్థ మీద జరిగిన దాడిగా, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద జరిగిన దాడిగా మేము భావిస్తూ ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తూ దాడికి పాల్పడినటువంటి రాకేష్ కిషోర్ ఎవరైతే ఉన్నారో అతన్ని తక్షణమే అరెస్ట్ చేయాలని, అతను చేసినటువంటి దాడిని అది రాజద్రోహంగా పరిగణించి అతన్ని అవసరమైతే ఈ దేశాన్ని నుంచి బహిష్కరించాలని చెప్పి కూడా ప్రధానమంత్రిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రధానమంత్రి గారు ట్వీట్లో గవాయ్ గారి మీద జరిగిన దాడి అనాగరిక చర్య అని చెప్పని ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారిని మేము సూటిగా అడుగుతూ ఉన్నాం, భారత రాష్ట్రపతి గారిని సూటిగా మేము అడుగుతూ ఉన్నాం, లేదు ఈ దేశ హోంశాఖ మంత్రిని మేము సూటిగా అడుగుతూ ఉన్నాం. అది అనాగరిక చర్య అని చెప్పని ప్రధానమంత్రి స్వయంగా ప్రకటన చేసినప్పుడు అనాగరిక చర్యకు పాల్పడిన వాడిని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. అనాగరిక చర్యకు పాల్పడి భారత రాజ్యాంగ వ్యవస్థ మీద, భారత న్యాయ వ్యవస్థ మీద దాడి చేసినటువంటి రాకేష్ కిషోర్కి ఎందుకు మనువాదము సనాతనవరము అండగా నిలబడుతుందో, భారతీయ జనతా పార్టీ ఎందుకు అతనికి కొమ్ము కాస్తుందో కూడా ఈ దేశ ప్రధాని సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దేశ ప్రధానికి నిజంగా దళితుల పట్ల, సీజే పట్ల గౌరవం ఉంటే ఆ అనాగరిక చర్యకు పాల్పడిన రాకేష్ కిషోర్ మీద తక్షణమే అరెస్ట్ చేయాలని, అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికోసం మా గౌరవనీయులు పెద్దలు మా అన్న చెప్పిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు పర్యటించి గవాయ్ గారి మీద జరిగిన దాడిని ప్రజలకు తెలియజేయడంతో పాటు మనువాదాన్ని ఎండగడుతూ అంబేద్కర్ వాదాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ మా జాతులని, మా కులాలని, మా వర్గాలని, అన్ని ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలందరినీ కూడా సమయత్తం చేసుకొని ముందుకెళ్లే దానిలో భాగంగా భారత రాజ్యాంగ వ్యవస్థలను కాపాడుకోవడం కోసం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం మా వంతు ప్రయత్నం చేయాలని చెప్పి మేము ముందుకెళ్తాం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ స్పందించి అతని మీద చర్య తీసుకోకపోతే కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి, అమిత్ షా బ్రైట్ హారిజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టాభిపురంలోని మౌలానా అబుల్ కలాం షాదీఖానాలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు.
బ్రైట్ హారిజన్ ఫౌండేషన్ వారు ఇలాంటి కార్యక్రమం చేపట్టడం గొప్ప పరిణామమని చెప్పారు. ఈ జాబ్ మేళాలో 40 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. వివిధ కంపెనీలలో సెలెక్ట్ అయిన వారికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సీ నిర్వహించి 16,348 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని కొనియాడారు. 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకి కల్పించాలనే లక్ష్యంతో యువ నాయకుడు నారా లోకేష్ ప్రముఖ పారిశ్రామికవేత్తలతో మాట్లాడి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలియజేశారు. ఈ మెగా జాబ్ మేళాని నిర్వహించడంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి అభినందన తెలుపుతున్నామని అన్నారు. ఉద్యోగాలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్థల్లో ప్రైవేట్ కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థల్లో కల్పించడం జరిగింది. మెగా డిఎస్సీ పేరుతో 16,800 మంది. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఒక పక్కన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆస్ట్రేలియా పర్యటన చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు రేపు జరగబోయేటువంటి సిఏ సదస్సుని విజయవంతం చేయాలనేటువంటి ఆలోచనతో దుబాయ్ అలాగే మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో పర్యటించి అనేక కంపెనీలను ఆహ్వానించడం జరుగుతూ ఉంది. ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహాన్ని ఆకర్షిస్తూ ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనతో పాటు ఒక పక్కన ఉద్యోగాలతో పాటు ప్రతి కుటుంబానికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ తయారు చేయాలనేటువంటి ఆలోచనతో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మీద వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రాన్ని మన ఆంధ్రప్రదేశ్ని కేవలం అక్షర క్రమంలో కాకుండా అభివృద్ధి క్రమంలో ముందుకు తీసుకున్నాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కృషిలో భాగస్వాములైనటువంటి బిహెచ్ఎఫ్ ఫౌండేషన్కి అలాగే షార్ప్ ఇండియా ఈ రోజున బ్రైట్ హారిజాన్స్ ఫౌండేషన్ తరఫు నుండి మేము ఇక్కడ గుంటూరులో పట్టాభిపురంలో అబుల్ కలాం ఆజాద్ ఉర్దూఘర్ అండ్ షాదీఖానాలో ఒక పెద్ద జాబ్ మేళా అనేది ఆర్గనైజ్ చేస్తున్నాము. మేము దీనికోసం ఒక 2 నెలల నుంచి కృషి చేస్తూ వచ్చాము. అండ్ మాకు ఈ రోజున 40 కంపెనీలు వచ్చినాయి. దాదాపు 1230 జాబ్ ఆపర్చునిటీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి అన్నమాట. ఈ మొత్తం జాబ్ ఆపర్చునిటీస్ కోసం మేము షార్ప్ ఇండియా యొక్క CEO గారు బాజీ గారి యొక్క సహకారంతో మేము ఈ పని చేస్తున్నాము. సో బ్రైట్ హారిజాన్స్ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు. ఇంకోసారి చెప్తాను, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ మీద మేము పనిచేస్తూ గత 3.5 సంవత్సరాలలో చాలా యాక్టివిటీస్ చేస్తూ వచ్చాము. మేమంతా ఒక ఇంటెలెక్చువల్స్ లాట్ అన్నమాట. నేను ఒక 40 years జాబ్ చేసి రిటైర్మెంట్ తీసుకుని వచ్చాను. ONGCలో 21 years, ఇక్కడ కువైట్ ఆయిల్ కంపెనీలో ఒక 20 years జాబ్ చేసి ఈ మధ్యన రిటైర్మెంట్ తీసుకుని వచ్చాను. ఈ బ్రైట్ హారిజాన్స్ ఫౌండేషన్ నేను చైర్మన్గా ఉంటూ ఈ నిరుద్యోగగా ఉన్నటువంటి స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్ యొక్క బాధలు అంటూ నాకు తెలుసు. అందువలన మనమంటూ ఒక పిల్లలకి మంచి జాబ్ అవకాశాలు ఇప్పించాలని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తురకపాలెం గ్రామస్తుల్ని మాజీ మంత్రి అంబటి రాంబాబు, శైలజానాథ్, రాష్ట్ర లీగల్ జిల్లా అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, నూరి ఫాతిమా, నియోజకవర్గ సమన్వయకర్తలు బాలసాని కిరణ్ కుమార్, గులాం రసూల్ పరామర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తురకపాలెంలో జ్వరం రావటం, చనిపోవటం జరుగుతుందని, ఇప్పటికే 45 మంది చనిపోయారని చెప్పారు. సలోని అనే మహిళ ఈ రోజు GGH లో చేరిందని తెలిపారు. విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు ప్రభుత్వం మరణాలకు కారణమేంటో చెప్పలేకపోతున్నారని అన్నారు. అసమర్థ ప్రభుత్వానికి నిర్లక్ష్యం కూడా తోడైందని అన్నారు. జగన్ ను అడిగి సలహాలు, సూచనలు తీసుకోండి అని సలహా ఇచ్చారు. తురకపాలెం అంశం అంతులేని కథలా సాగుతుందని చెప్పారు. విచిత్రమైన వ్యాధి వచ్చి చనిపోవటం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చేరారని తెలిసి శైలనాథ్ గారు, నేను, కిరణ్ గారు, పట్టణ అధ్యక్షురాలు నూరి ఫాతిమా గారు ఒక టీమ్గా అనివార్యంగా బయలుదేరి రావాల్సి వచ్చింది. ఆ సులోమి అనే పేషెంట్ని పలకరించడం కూడా జరిగింది. చాలా దురదృష్టకరం. 5 మాసాల నుంచి కూడా ఈ తురకపాలెం అనేది ఒక అంతులేని కథలాగా కొనసాగుతూ ఉంది. ఇప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీమ్స్, డాక్టర్లు కానీ రాజకీయ నాయకులు కానీ సుమారుగా తురకపాలెన్ని 3-4 సార్లు సందర్శించడం జరిగింది. మొన్ననే కలెక్టర్ గారికి కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీని మీద తక్షణమే యాక్షన్ తీసుకోండి. కొద్ది మాసంలోనే, కొద్ది టైంలోనే 45 మరణాలు ఆ గ్రామంలో సంభవించాయి. ఒక విచిత్రమైన వ్యాధి రావడం, ఆ వ్యాధి వల్ల మరణించటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. అయినా కూడా ప్రభుత్వం ఇంతవరకు ఈ వ్యాధిని నివారించలేకపోవటం చాలా దురదృష్టకరం. మనం ఒక ఆధునిక సమాజంలో ఉన్నాం. వైద్యం బాగా వస్తువులు పెరిగినటువంటి సమాజంలో ఉన్నాం.
గుంటూరు కోతవేటు దూరంలో ఉన్నటువంటి గ్రామంలో కూడా 5 నెలలకు కూడా ఈ వ్యాధిని నివారించలేకపోయారు అంటే ఇది ప్రభుత్వ అసమర్థత, అలసత్వం అని మరోసారి చెప్పదలుచుకున్నాం. అనేక సందర్భాల్లో చెబుతున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం దీని మీద దృష్టిని సారించలేకపోతోంది. ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం. దీని మీద తక్షణమే ఇప్పటికైనా నిద్రపోతున్నటువంటి ప్రభుత్వం లేచి వారికి రక్షణ కల్పించవలసిన అవసరం ఉన్నది. అక్కడ అనేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మరొకసారి ఈ సులోమి అనే మహిళ ఆరోగ్యం దెబ్బతినేటటువంటి పరిస్థితుల్లో మేము వచ్చి పలకరించి ప్రభుత్వానికి హెచ్చరిక చేద్దామనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా సరైన సక్రమమైనటువంటి వైద్యం అందించాలి, తగిన చర్యలు తీసుకోవాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. మన కలెక్టర్ గారిని కూడా కలిసి డిమాండ్ చేశాం. ఆ తర్వాత కూడా ఏ విధమైన స్పందన లేదు. అలా లేకపోయినట్లయితే ఇందాక మా పెద్దలు చెప్పినట్టుగా రండి, మీరు నేషనల్ సంబంధించినటువంటి ఆరోగ్య సంస్థకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వారితోనే సలహా తీసుకోండి. వారితో అయినా సలహా తీసుకొని మీ వల్ల కాకపోతే వారిని సంప్రదించి వారిని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. ఇలా గాలికి వదిలేసే పరిస్థితి మాత్రం దురదృష్టకరమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.